హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మన విద్య ఛానల్ తరపున మనకి మన విద్య అనే యాప్ ఒకటి ఉంది, అలాగే మన విద్య వెబ్సైట్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేమైతే ప్రొవైడ్ చేస్తాము లింక్స్ అనేవి, ఒకసారి మీరు చూడండి. అలాగే టుడే డైలీ కరెంట్ అఫైర్స్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే 30th and 31st May 2021 గురించి తెలుసుకుందాము. 30th నేను వీడియో చేయలేదు కదా, అదిను ఈ రోజుది కూడా నేను కలిపి చెప్తున్నాను. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. అలాగే మన ఛానల్ తరపున ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి హై లెవెల్ టెస్ట్ సిరీస్ అనేవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి టోటల్గా ఆన్లైన్ పరీక్షలు, తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో జరుగుతున్నాయి. ఇవి టోటల్గా 25 మార్క్ టెస్ట్ వచ్చేసి టోటల్ క్వశ్చన్స్ 2500 క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరూ కూడాను అటెంప్ట్ చేయండి, ఎందుకంటే ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే త్వరలోనే దానికి హాల్ టికెట్స్ అయితే ఇస్తాడు, కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉండేలా ఉంటే దీని మీద ఫోన్ నెంబర్స్ ఇచ్చాం కదా, వాటిని ఒకసారి కాంటాక్ట్ చేయండి. అలాగే వీటి లింక్స్ అనేవి మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాము. సో ఒకసారి చూడండి. లాస్ట్ క్లాస్లో నేను మీకు ఒక క్వశ్చన్ అయితే అడిగాను, ఏంటంటే డోనా గంగూలీ ఏ నాట్య ప్రక్రియలో కీర్తిగాంచారు? డోనా గంగూలీ ఏ నాట్య ప్రక్రియలో కీర్తిగాంచారు? ఫస్ట్ వన్ కథక్, సెకండ్ వన్ మోహిని అట్టం, థర్డ్ వన్ ఒడిస్సీ, ఫోర్త్ వన్ మణిపూరి. సో ఆన్సర్ వచ్చేసి ఒడిస్సీ, సి ఆన్సర్ ఒడిస్సీ. డోనా గంగూలీ అనే అతను ఏ నాట్య ప్రక్రియలో కీర్తిగాంచారు అంటే ఒడిస్సీ నాట్య ప్రక్రియలో కీర్తిగాంచారు. టుడే క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఫస్ట్ వన్ కుల్దీప్ సింగ్, సెకండ్ వన్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, థర్డ్ వన్ సుశీల్ చంద్ర, ఫోర్త్ వన్ అశోక్ కుమార్ శర్మ. ఫస్ట్ వన్ కుల్దీప్ సింగ్, సెకండ్ వన్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, థర్డ్ వన్ సుశీల్ చంద్ర, ఫోర్త్ వన్ అశోక్ కుమార్ శర్మ. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే రేపు వీడియోలో నేనైతే మీకు ఆన్సర్ని చెప్తాను. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టుడే డైలీ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫార్చ్యూన్ రూపొందించిన 50 గ్రేటెస్ట్ లీడర్స్ 2021 జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన జసిండా ఆర్డర్న్. ఫార్చ్యూన్ రూపొందించిన 50 గ్రేటెస్ట్ లీడర్స్ 2021 జాబితాలో మొదటి స్థానంలో నిలిచినటువంటి జసిండా ఆర్నల్డ్. ఈ జసిండా ఆర్నల్డ్ అనే వ్యక్తి ఫార్చ్యూన్ రూపొందించినటువంటి 50 గ్రేటెస్ట్ లీడర్స్ 2021 జాబితాలో ఫస్ట్ స్థానంలో అయితే నిలవటం జరిగింది. న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా వెలువడే అమెరికన్ బహుళజాతి వాణిజ్య మాసత్రిక ఫార్చ్యూన్ రూపొందించిన 50 గ్రేటెస్ట్ లీడర్స్ 2021 జాబితాలో న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డర్న్ మొదటి స్థానంలో నిలిచారు. న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా వెలువడే అమెరికన్ బహుళజాతి వాణిజ్య మాసపత్రిక ఫార్చ్యూన్ రూపొందించినటువంటి ఈ యొక్క న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా అమెరికన్ బహుళజాతి వాణిజ్య మాసపత్రిక ఫార్చ్యూన్ రూపొందించినటువంటి 50 గ్రేటెస్ట్ లీడర్స్ 2021 జాబితాలో ఎవరైతే మొదటి స్థానంలో నిలిచారు అంటే న్యూజిలాండ్ ప్రధానమంత్రి అయినటువంటి జసిండా ఆర్డర్న్. జసిండా ఆర్డర్న్ అనే అతను న్యూజిలాండ్ ప్రధానమంత్రి, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఈయనైతే మొదటి స్థానంలో నిలవటం జరిగింది. నెక్స్ట్, ఆ కరోనా కష్టకాలంలో ప్రపంచానికి వివిధ రంగాల్లో విశేష నాయకత్వం వహించినటువంటి 50 మంది వ్యక్తులతో ఫార్చ్యూన్ ఈ జాబితాను రూపొందించింది. ఫార్చ్యూన్ ఈ జాబితాను ఎంతమంది వ్యక్తులతో రూపొందించింది అంటే కరోనా కష్టకాలంలో ప్రపంచానికి వివిధ రంగాల్లో విశేష నాయకత్వం వహించినటువంటి 50 మంది వ్యక్తులతో అయితే ఈ జాబితాను రూపొందించడం జరిగింది. సో ఈ జాబితాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎస్ఐఐ వెబ్రవేషన్ వచ్చేసి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ CEO అదర్ పూనావాలా. ఈ ఎస్ఐఐ సంస్థ యొక్క CEO ఎవరు అంటే అదర్ పూనావాలా. అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క సంస్థ CEO అదర్ పూనావాలా అనే అతను 10th అంటే 10వ స్థానంలో నిలవటం అయితే జరిగింది. ఈ జాబితాలో ఫస్ట్ స్థానంలో మనకి జసిండా ఆర్డర్న్ నిలిచారు. అలాగే 10th స్థానంలో ఈ యొక్క ఎస్ఐఐ సంస్థ CEO అదర్ పూనావాలా నిలవటం అయితే జరిగింది. మరియు ఈ జాబితాలో భారతీయ వైద్యురాలు డాక్టర్ అపర్ణ హెగ్డే 15th అంటే
15వ స్థానంలో ప్రవాస భారతీయ వాతావరణ కార్యకర్త వర్షిణి ప్రకాష్ 28వ స్థానంలో నిలిచారు. ఈ యొక్క 50 మందిలో ఈ జాబితాలో భారతీయ వైద్యురాలు ఎవరు అంటే డాక్టర్ అపర్ణ హెగ్డే అనే ఆవిడ 15వ స్థానంలో నిలిచారు. అలాగే ప్రవాస భారతీయుడు అయినటువంటి వాతావరణ కార్యకర్త వర్షిణి ప్రకాష్ గారు 28వ స్థానంలో నిలవటం అయితే జరిగింది. ఫస్ట్ ప్లేస్లో జెసిండా ఆర్డర్న్ నిలిచారు. అలాగే 10th ప్లేస్లో ఈ ఎస్ఐఐ సంస్థ CEO అయినటువంటి అదర్ పూనావాల్ గారు నిలిచారు. అలాగే భారతీయ వైద్యురాలు డాక్టర్ అపర్ణ హెగ్డే 15th స్థానంలో నిలిచారు. ప్రవాస భారతీయ వాతావరణ కార్యకర్త అయినటువంటి వర్షిణి ప్రకాష్ గారు 28వ స్థానంలో నిలవటం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ASGE పురస్కారాలకు ఎంపిక అయిన మరో ఇద్దరు AIG వైద్యులు. ASG ఈ యొక్క పురస్కారాలకు ఎంపిక అయినటువంటి మరో ఇద్దరు AIG వైద్యులు ఒక ఇద్దరు ASGE పురస్కారాలకు ఎంపిక అవడం అయితే జరిగింది. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఈ యొక్క AIG ఫుల్ ఫామ్ వచ్చేసి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ చెందినటువంటి మరో ఇద్దరు వైద్య నిపుణులకు ప్రతిష్టాత్మకమైన అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టివల్ ఎండోస్కోపీ ASGE అంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టివల్ ఎండోస్కోపీ అనే పురస్కారాలు అయితే వరించడం జరిగింది. AIG అంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, అలాగే ASGE అంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ ఈ పురస్కారాలు అయితే వరించడం జరిగింది. ఇటీవలే AIG చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారికి ఎండోస్కోపీ పితామహుడు డాక్టర్ రుడాల్ఫ్ వి షిండ్లర్ పురస్కారం దక్కిన సంగతి మనకి తెలిసిందే. లాస్ట్ నేను క్లాస్లో మీకు దీని గురించి కూడా వివరించాను. ఇటీవలే AIG చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారికి ఎండోస్కోపీ పితామహుడు డాక్టర్ రుడాల్ఫ్ వి షిండ్లర్ పురస్కారం అయితే దక్కింది అని మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే తాజాగా ఎండోస్కోపీలో అందించినటువంటి విశేష సేవలకు గాను AIGకి చెందినటువంటి సీనియర్ జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ మను టాండన్కు అంతర్జాతీయ సేవా పురస్కారాన్ని, మరో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పార్థ పాల్కు ఎండోస్కోపిక్ శిక్షణ పురస్కారాన్ని AAE ప్రకటించడం అయితే జరిగింది. తాజాగా ఎండోస్కోపీలో అందించినటువంటి విశేష సేవలకు గాను ఎవరికి ఈ అంతర్జాతీయ సేవ పురస్కారం దక్కింది అంటే సీనియర్ జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు అయినటువంటి డాక్టర్ మను టాండన్ గారికి అంతర్జాతీయ సేవ పురస్కారం అయితే దక్కింది. అంతర్జాతీయ సేవా పురస్కారం డాక్టర్ మను టాండన్కు దక్కింది. అలాగే మరో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పార్థ పాల్కు ఎండోస్కోపిక్ శిక్షణ పురస్కారం అయితే ఈ AAE ప్రకటించడం అయితే జరిగింది. అంతర్జాతీయ సేవా పురస్కారాన్ని డాక్టర్ మను టాండర్కు ప్రకటించింది. అలాగే ఎండోస్కోపిక్ శిక్షణ పురస్కారాన్ని డాక్టర్ పార్థ పాల్కు అయితే AAE ప్రకటించడం అయితే జరిగింది. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ రెండింటిని కూడా మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. నెక్స్ట్ ఒకే సంవత్సరంలో ఒకే వైద్య సంస్థకు చెందినటువంటి ముగ్గురు జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించడం అరుదైన విషయమని AIG మే 30వ తేదీన ఒక ప్రకటనలో తెలిపింది. ఒకే సంవత్సరంలో ఒకే వైద్యకు సంబంధించినటువంటి ముగ్గురు జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించడం అనేది చాలా అరుదైన విషయమని ఎన్నో తేదీన ప్రకటనలో తెలిపింది అంటే మే 30న ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే దీని గురించి ASG పురస్కారాలకు ఎంపిక అయినటువంటి మరో ఇద్దరు అంటే మొత్తం ముగ్గురు ఎంపికయ్యారు. AIG వైద్యులైతే ఎంపిక అవ్వడం జరిగింది. ఇటీవలే డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారికి ఎండోస్కోపీ పితామహుడు డాక్టర్ రుడాల్ఫ్ వి షిండ్లర్ పురస్కారం దక్కింది. అలాగే అంతర్జాతీయ సేవ పురస్కారాన్ని డాక్టర్ మను టాండన్కు దక్కింది. అలాగే ఎండోస్కోపిక్ శిక్షణ పురస్కారం అనేది డాక్టర్ పార్థ పాల్కు దక్కింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే NSIADGగా అదనపు బాధ్యతలు స్వీకరించిన కుల్దీప్ సింగ్ NSIADGగా బాధ్యతలు ఎవరు స్వీకరించారు అంటే కుల్దీప్ సింగ్ గారు నిర్వహించడం జరిగింది. బాధ్యతలు అనేవి స్వీకరించడం జరిగింది. జాతీయ దర్యాప్తు సంస్థ NSIA ఫుల్ ఫామ్
వచ్చేసి జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్గా సిఆర్పిఎఫ్ చీఫ్ కుల్దీప్ సింగ్కు కేంద్రం అదనపు బాధ్యతలను అప్పగించింది. సిఆర్పిఎఫ్కి చీఫ్ ఎవరు అంటే కుల్దీప్ సింగ్. ఈ కుల్దీప్ సింగ్ గారికి జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్గా కేంద్రం అదనపు బాధ్యతలను అయితే అప్పగించడం జరిగింది. ప్రస్తుత డీజీ పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో కుల్దీప్ సింగ్ను నియమిస్తూ కేంద్ర హోంశాఖ మే 29న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి డీజీ పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో ఈ కుల్దీప్ సింగ్ గారికి నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఎన్నో తేదీన ఉత్తర్వులు జారీ చేసింది అంటే మే 29న ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఎన్ఐఏ డైరెక్టర్ నియామకం అయ్యే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కుల్దీప్ ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఎన్ఐఏ డైరెక్టర్ నియామకం అయ్యే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ యొక్క కుల్దీప్ సింగ్ గారు ఈ బాధ్యతల్లో అయితే కొనసాగనున్నారు. అలాగే 2017 సెప్టెంబర్లో ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టినటువంటి వైసీ మోదీ సోమవారం అంటే మే 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ యొక్క వైసీ మోదీ గారు ఎప్పుడు పదవి విరమణ చేయనున్నారు అంటే మే 31న పదవి విరమణ చేయనున్నారు. ఈయన ఎప్పుడు ఎన్ఐ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టారు అంటే 2017 సెప్టెంబర్లో ఎన్ఐ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టారు. ఎవరు అంటే వైసీ మోదీ గారు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత సిఆర్పిఎఫ్ చీఫ్ ఎవరు అంటే కుల్దీప్ సింగ్. ఇవి కొంచెం ఎక్స్ట్రా జీకే పాయింట్స్గా మీకు ఉపయోగపడతాయి. ప్రస్తుత సిఆర్పిఎఫ్ చీఫ్ ఎవరు అంటే డాక్టర్ కుల్దీప్ సింగ్ గారు. అలాగే బీఎస్ఎఫ్ నూతన డైరెక్టర్ ఎవరు అంటే రాకేష్ ఆస్థానా. బీఎస్ఎఫ్ నూతన డైరెక్టర్ ప్రెసిడెంట్ రాకేష్ ఆస్థానా గారు. అలాగే ఐటీబీపీ చీఫ్ ఎవరు అంటే ఎస్ఎస్ దేశ్వాల్. ఐటీబీపీ చీఫ్గా ఎస్ఎస్ దేశ్వాల్ గారు ప్రెసిడెంట్ కొనసాగుతున్నారు. అలాగే బీఎస్ఎఫ్ నూతన డైరెక్టర్గా రాకేష్ ఆస్థానా గారు. అలాగే ప్రస్తుత సిఆర్పిఎఫ్ చీఫ్గా కుల్దీప్ సింగ్ గారు అయితే ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అమెరికా ఆర్మీ యొక్క మొదటి మహిళా కార్యదర్శిగా క్రిస్టిన్ వర్ముత్. అమెరికా ఆర్మీ యొక్క మొదటి మహిళా కార్యదర్శిగా ఎవరు ప్రస్తుతం ఉన్నారు అంటే క్రిస్టిన్ వర్ముత్ గారు. అమెరికా దేశ ఆర్మీ యొక్క మొదటి మహిళా కార్యదర్శిగా క్రిస్టిన్ వర్ముత్ను సెనేట్ ఏకగ్రీవంగా ధృవీకరించబడింది. అమెరికా దేశం యొక్క ఆర్మీ యొక్క మొదటి మహిళా కార్యదర్శిగా ఎవరు అంటే క్రిస్టిన్ వర్ముత్ను సెనేట్ ఏకగ్రీవంగా ధృవీకరించడం అయితే జరిగింది. పెంటగాన్లో అధ్యక్షుడు జో బిడెన్ యొక్క పరివర్తన బృందానికి నాయకత్వం వహించినటువంటి వర్ముత్ ఈ నెలలో జరిగిన విచారణలో కూడా సెనేట్ సాయుధ సేవల కమిటీ సభ్యుల నుంచి విపరీతమైన ఆదరణ పొందారు. పెంటగాన్లో అధ్యక్షుడు ఎవరు అంటే జో బిడెన్ యొక్క పరివర్తన బృందానికి నాయకత్వం ఎవరు వహించారు అంటే వర్ముత్ గారు అయితే వ్యవహరించారు. అలాగే ఈ నెలలో జరిగిన విచారణలో కూడా సెనేట్ సాయుధ సేవల కమిటీ సభ్యుల నుండి విపరీతమైన ఆదరణ అయితే పొందడం జరిగింది. ఆమె RAND కార్పొరేషన్ అంటే అంతర్జాతీయ భద్రతా మరియు రక్షణ కేంద్రం మాజీ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఈ యొక్క క్రిస్టిన్ వర్ముత్ గారు RAND కార్పొరేషన్ అంటే అంతర్జాతీయ భద్రతా మరియు రక్షణ కేంద్రం మాజీ డైరెక్టర్గా కూడా ఈమె పనిచేయడం అయితే జరిగింది. బైడెన్ చేత పెంటగాన్ పాత్రకు ఎంపికైనటువంటి రెండవ మహిళగా ఆమె నిలిచింది. ఎన్నవ మహిళగా నిలిచింది అంటే రెండవ మహిళగా నిలవటం జరిగింది. బైడెన్ చేత పెంటగాన్ పాత్రకు రెండవ మహిళగా ఆమె నిలిచింది. అలాగే గతంలో ఆమె జాతీయ భద్రతా మండలిలో సీనియర్ పాలసీ డైరెక్టర్గా కూడా ఈవిడ పనిచేయడం జరిగింది. గతంలో ఆమె జాతీయ భద్రతా మండలిలో సీనియర్ పాలసీ డైరెక్టర్గా ఈవిడ పనిచేశారు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సిరియా దేశ అధ్యక్షుడిగా 4వసారి తిరిగి ఎన్నికైనటువంటి బషర్ అల్ అసాద్. సిరియా దేశ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే బషర్ అల్ అసాద్. ఎన్నవసారి అంటే 4వసారి ఇతను ఎన్నికయ్యారు. సో దీని గురించి మనం చూసుకుంటే 4వసారి సిరియా అధ్యక్షుడిగా బషర్ అల్ అసాద్ తిరిగి ఎన్నికయ్యారు. సిరియా అధ్యక్షుడిగా బషర్ అల్ అసాద్ 7 సంవత్సరాల కాలానికి ఘన విజయం సాధించింది. ఈ బషర్ అల్ అసాద్ 7 సంవత్సరాల కాలానికి గాను ఘన విజయం అయితే సాధించింది. 4వసారి సిరియా అధ్యక్షుడిగా బషర్ అల్ అసాద్ తిరిగి ఎన్నికవడం అయితే జరిగింది. మొత్తం ఓట్లలో 95.1%తో గెలిచారు. 55 ఏళ్ల అసాద్
సిరియా 19వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మొత్తం ఓట్లలో ఎన్ని శాతంతో గెలిచారు అంటే 95.1%తో గెలిచారు. అలాగే ఎన్ని సంవత్సరాలు అంటే 55 ఏళ్ళు. అస్సాద్ సిరియా 19వ అధ్యక్షుడిగా ఎన్నవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అంటే 19వ అధ్యక్షుడిగా ప్రస్తుతం అయితే పనిచేస్తున్నారు. అలాగే బషర్ అల్ అసాద్ సిరియా 20వ మరియు ప్రస్తుత అధ్యక్షుడు. ప్రస్తుత ఎన్నికల సందర్భంగా యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ మరియు ఇటలీ ఈ పోల్ను స్వేచ్ఛగా లేదా న్యాయంగా కాదు అని ప్రకటించాయి. ఈ బషర్ అల్ అసాద్ అనేది ప్రెసిడెంట్ అయితే 19వ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు కదా. అలాగే 20వ మరియు ప్రస్తుత అధ్యక్షుడు కూడా ఈయనే, 20వ అధ్యక్షుడిగా కూడా ఈయనే అయితే ఎంపిక అవడం జరిగింది. ప్రస్తుత ఎన్నికల సందర్భంగా యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ మరియు ఇటలీ ఈ పోల్ను ఏ విధంగా ప్రకటించాయంటే స్వేచ్ఛగా లేదా న్యాయంగా కాదు అని ప్రకటించడం అయితే జరిగింది. ఈ పాయింట్ను ఒకసారి గుర్తుపెట్టుకోండి. సిరియా ప్రతిపక్షం విచ్ఛిన్నమైన వ్యతిరేకత దీనిని ప్రహసనం అని పేర్కొంది. సిరియా ప్రతిపక్షం దీన్ని ఏ విధంగా పేర్కొంది అంటే ప్రహసనం అని పేర్కొంది. అంటే విచ్ఛిన్నమైన వ్యతిరేకత దీనిని ప్రహసనం అని పేర్కోవడం అయితే జరిగింది. సిరియా దేశ రాజధాని ఏది అంటే డమాస్కస్. డమాస్కస్ అనేది సిరియా దేశ రాజధాని. సిరియా దేశ కరెన్సీ ఏది అంటే సిరియన్ పౌండ్. సిరియన్ పౌండ్ అనేది సిరియా దేశ కరెన్సీ. అలాగే సిరియా దేశ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే బషర్ అల్ అసాద్. బషర్ అల్ అసాద్ అనేవారు సిరియా దేశ ప్రస్తుత అధ్యక్షుడిగా అయితే బాధ్యతలు చేపడుతున్నారు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నీ ఛాంపియన్స్ లీగ్లో విజేతగా నిలిచిన చెల్సీ జట్టు. ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నీ ఛాంపియన్స్ లీగ్లో విజేతగా ఎవరు నిలిచారు అంటే చెల్సీ జట్టు నిలవడం అయితే జరిగింది. ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నీ అయినటువంటి ఛాంపియన్స్ లీగ్లో చెల్సీ విజేతగా నిలిచింది. ఈ సీజన్ ఫైనల్లో ఆ జట్టు 1-0 తేడాతో మాంచెస్టర్ సిటీ ఎఫ్సిపై విజయం సాధించింది. దేనిపై విజయం సాధించింది అంటే మాంచెస్టర్ సిటీ ఎఫ్సిపై విజయం సాధించడం అయితే జరిగింది. ఎన్ని తేడాతో ఈ విజయం సాధించింది అంటే 1-0 తేడాతో అయితే విజయం సాధించింది. హవెర్జ్ 42వ నిమిషంలో హవేజ్ అనే అతను 42వ నిమిషంలో గెలుపు గోల్ కొట్టారు. హవేజ్ అనే అతను 42వ నిమిషంలో గెలుపు గోల్ కొట్టడం వల్ల అలాగే లీగ్ మధ్యలో కరోనా బారిన పడ్డ అతను దాని నుంచి కోలుకొని వచ్చి జట్టును ఛాంపియన్గా నిలపడంలో కీలక పాత్రను పోషించడం జరిగింది. ఈ హవేజ్ అనే అతను కరోనా బారిన పడి అలాగే ఇప్పుడు కోలుకొని ఈ జట్టుకు వచ్చి ఛాంపియన్గా ఆడి 42వ నిమిషంలో గెలుపు గోల్ కొట్టడం వలన ఈ టీం అనేది గెలవటం జరిగింది. ఈ హవేజ్ అనే అతను ఈ ఛాంపియన్షిప్లో కీలక పాత్రనైతే పోషించారు. 9 ఏళ్ల తర్వాత చెల్సీ ఈ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత చెల్సీ అనేది ఈ ట్రోఫీని సొంతం చేసుకుంది అంటే 9 సంవత్సరాల తర్వాత ఈ ట్రోఫీని సొంతం చేసుకుంది. సో నెక్స్ట్ తుది పోరులో చెల్సీ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తుది పోరులో అంటే లాస్ట్లో చెల్సీ జట్టు అనేది పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ప్రత్యర్థిని గోల్ఫ్ చేయకుండా నిలువరించడంలో విజయవంతమైంది. ప్రత్యర్థి అంటే ఎదుటి వ్యక్తిని అంటే వీళ్ళ యొక్క సహా ఆటగాళ్లను గోల్ఫ్ చేయకుండా నిలువరించడంతో విజయవంతమైంది. అంటే వీళ్ళు గెలవటం జరిగింది. రెండో అర్ధ భాగంలో ఆధిక్యాన్ని కాపాడుకుని విజయ తీరాలకు చేరింది. రెండో అర్ధ భాగంలో ఆధిక్యాన్ని కాపాడుకుని విజయ తీరాలకు చేరింది. మొత్తంగా ఛాంపియన్స్ లీగ్లో ఆ జట్టుకి ఇది రెండో టైటిల్. మొత్తం ఛాంపియన్షిప్ లీగ్లో ఆ జట్టుకి ఇది రెండవ టైటిల్గా. అలాగే గతంలో 2011-12లో ఆ జట్టు మొదటిసారి ఛాంపియన్ లీగ్ విజేతగా గెలిచింది. ఫస్ట్ టైం 2011 to 2012లో ఆ జట్టు మొదటిసారి ఛాంపియన్ లీగ్ గెలిచింది. ప్రజెంట్ మళ్ళీ ఇప్పుడు కూడా ఆ జట్టు అనేది రెండో టైటిల్ని గెలుచుకుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టాస్కిన్ అనే టెలికౌన్సిలింగ్ సేవను ప్రారంభించినటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. టాస్కిన్ అనే టెలికౌన్సిలింగ్ సేవను ఎవరు ప్రారంభించారు అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అయితే ప్రారంభించడం జరిగింది. తల్లిదండ్రులలో పెరుగుతున్నటువంటి ఆందోళనలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా జమ్మూ కాశ్మీర్ పరిపాలనలో కోవిడ్-19 మహమ్మారి వైరస్ వ్యాప్తి సమయంలో బాధిత పిల్లల మానసిక మద్దతు కోసం టెలికౌన్సిలింగ్ సేవ టాస్కిన్ను ప్రారంభించింది. ఈ టాస్కిన్ను ఎందుకు ప్రారంభించింది అంటే తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆందోళనలో పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా. అంటే ప్రస్తుతం ఈ
ఈ కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిస్తుంది. దీనివల్ల తల్లిదండ్రుల్లో భయం, ఆందోళన ఇవి ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రుల్లో పెరుగుతున్నటువంటి ఆందోళన పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా జమ్మూ కాశ్మీర్ పరిపాలనలో కోవిడ్-19 మహమ్మారి వైరస్ వ్యాప్తి సమయంలో బాధిత పిల్లల మానసిక మద్దతు కోసం, అంటే ఆ కోవిడ్-19 అనేది వైరస్ వ్యాప్తి చెందే బాధిత పిల్లల యొక్క మానసిక మద్దతు కోసం, వాళ్ళ మనసు మానసికంగా కృంగిపోకుండా ఉండడం కోసం ఈ టెలి కౌన్సిలింగ్ సేవ అంటే టాస్కీను ప్రారంభించింది. ఈ టెలి కౌన్సిలింగ్ సేవకి టాస్కిన్ అని అయితే పేరు పెట్టింది. ఈ టాస్కీని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అయితే ప్రారంభించడం జరిగింది. ఎందుకోసం అంటే తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆందోళనలు, అలాగే కోవిడ్-19 సోకిన పిల్లల మానసిక పరిస్థితి యొక్క మద్దతు కోసము ఈ టెలి కౌన్సిలింగ్ సేవ టాస్కీను ప్రారంభించడం జరిగింది. ప్రత్యామ్నాయ రోజులలో మనస్తత్వవేత్తలు మరియు వనరుల వ్యక్తుల బృందం కోవిడ్-19 బాధిత పిల్లలలో మానసిక ప్రథమ చికిత్స మరియు భావోద్వేగ సహాయాన్ని అందించడం ద్వారా భయం, ఆందోళన మరియు ఇతర మానసిక ఒత్తిడికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కౌన్సిలింగ్ అందిస్తుంది. అంతే కదా, ఇది కౌన్సిలింగ్ ఇస్తుందన్నమాట తల్లిదండ్రులకు, అలాగే ఈ పిల్లలకు. ఈ కోవిడ్-19 ఎవరైతే బారిన పడతారో వీళ్లకు, అలాగే తల్లిదండ్రులకు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంటే భావోద్వేగంగా అలాగే మానసికంగా కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం అయితే ఈ యొక్క టెలి కౌన్సిలింగ్ సేవ టాస్క్ను ప్రారంభించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజధాని ఏది అంటే వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాల రాజధాని జమ్మూ. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజధాని వేసవి రాజధాని శ్రీనగర్ అంటారు, అలాగే శీతాకాల రాజధాని జమ్మూ అని అంటారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే మనోజ్ సిన్హా గారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్గా అయితే పనిచేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఉలార్ సరస్సు ఉంది. ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అతిపెద్ద మంచినీటి సరస్సు అయినటువంటి ఉలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉందని మనము తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా యొక్క ఫుల్ ఫామ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ సమంత్ కుమార్ గోయల్ పదవీ కాలం పొడిగింపు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్గా ఎవరు ఉన్నారు అంటే సమంత్ కుమార్ గోయల్ గారు ఉన్నారు. ఈ సమంత్ కుమార్ గోయల్ పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ సమంత్ కుమార్ గోయల్ పదవీ కాలాన్ని 7 ఏడాది పాటు పొడిగించారు. ఎన్ని సంవత్సరాలు పొడిగించారు అంటే 1 సంవత్సరం కాలం పాటు పొడిగించడం అయితే జరిగింది. కాగా ఆయన జూన్ 30వ తేదీన రిటైర్ కావాల్సి ఉండగా 7 ఏడాది పాటు పొడిగింపు ఇస్తూ కేబినెట్ నియామకాల కమిటీ మే 27న నిర్ణయం తీసుకుంది. 1 సంవత్సరం పాటు పొడిగిస్తూ ఎన్నవ తేదీన నిర్ణయం తీసుకుంది అంటే మే 27న నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్ అరవింద్ కుమార్ యొక్క పదవీ కాలంలో కూడా 1 సంవత్సరం పొడిగింపు ఇచ్చారు. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్గా ఎవరున్నారంటే అరవింద్ కుమార్ గారు ఉన్నారు. ఈ యొక్క అరవింద్ కుమార్ గారి యొక్క పదవీ కాలాన్ని కూడా 1 సంవత్సరం పొడిగింపు అయితే ఇచ్చారు. పంజాబ్ రాష్ట్ర కేడర్కు చెందినటువంటి 1984వ బ్యాచ్ 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయినటువంటి సమంత్ గోయల్. ఈ సమంత్ గోయల్ గారు 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, పరిశోధన మరియు విశ్లేషణ విభాగం కార్యదర్శిగా కొనసాగుతారు. ఏ కార్యదర్శిగా కొనసాగుతారంటే పరిశోధన మరియు విశ్లేషణ విభాగం కార్యదర్శిగా కొనసాగడం అయితే జరుగుతుంది. జూన్ 30తో ముగిసే అతని పదవీ కాలం దాటి 1 సంవత్సరం పాటు ఉండనుంది. ఎన్నో తేదీన ముగుస్తుంది అతని పదవీ కాలం అంటే జూన్ 30తో ముగుస్తుంది. కానీ అతనికి ఇంకొక సంవత్సరం పాటు ఆ యొక్క పదవీ కాలాన్ని పొడిగింపు అయితే జరిగింది. అదేవిధంగా అస్సాం మరియు మేఘాలయ క్యాడర్ యొక్క ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్ గారు జూన్ 30 తర్వాత 1 సంవత్సరం పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోకు నాయకత్వం వహించనున్నారు. అలాగే అస్సాం మరియు మేఘాలయ క్యాడర్ యొక్క ఐపీఎస్ అధికారి ఎవరు అంటే అరవింద్ కుమార్ గారు. ఈ యొక్క అరవింద్ కుమార్ గారిని కూడా జూన్ 30 తర్వాత 1 సంవత్సరం పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోకి నాయకత్వం వహించనున్నారు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. ఈ యొక్క రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ స్థాపన ఎప్పుడు అంటే 21 సెప్టెంబర్ 1968. ఈ యొక్క స్థాపన 21 సెప్టెంబర్ 1968. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, 30th and 31st అయితే కరెంట్ అఫైర్స్ నేను చెప్పాను.
సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఎవరైనా సరే ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు దాంట్లోకి వెళ్ళి ఒకసారి అయితే మీకు కావాల్సినవి చూసుకోండి. ఇప్పుడైతే ఇంకా జాబ్స్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామన్నారు ఏపీపీఎస్సీ. సో ఎవరు కూడా చదువుని ఆపవద్దు, కంటిన్యూ చేస్తూ ఉండండి. కరెంట్ అఫైర్స్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను.